అయితే విక్స్ వెబ్సైట్లో వెళ్ళిన తర్వాత స్టార్ట్ నౌని క్లిక్ చేస్తే ఈ లాగిన్ పేజ్ వస్తుంది. ఓకేనా? అయితే దీంట్లో మన ఈమెయిల్ అడ్రస్ లేదు. ఈమెయిల్ అడ్రస్ ఏముంది? MLC Mega TV ఓకే @gmail.com. ఆ తర్వాత పాస్వర్డ్ కొట్టేయండి. పాస్వర్డ్ ఏమి తెలుసు కదా, మహేష్కు తెలుసు. ఓకే, అయితే నేను పాస్వర్డ్ కొడతాను. పాస్వర్డ్ అయిన తర్వాత ఎంటర్ కొట్టేయండి. మనం వెబ్సైట్ లోపలికి వెళ్తాము. ఆ తర్వాత ఇలా కిందికి రండి, స్క్రోల్ బాల్ మీద తిప్పండి. ఇక్కడ ఎడిట్ సైట్ ఉంది కదా, ఎడిట్ సైట్, దీన్ని క్లిక్ చేయగానే కొంచెం ఆగండి, వస్తుంది. ఏం చేయొద్దు ఇప్పుడే. వస్తుంది. ఇది ఎడిట్ మోడ్లో వచ్చాము మనము, వెబ్సైట్ ఎడిట్ మోడ్. ఓకేనా? ఆ తర్వాత యాడ్లో వెళ్ళి మీడియాలో వెళ్ళి వీడియోని క్లిక్ చేస్తే ఇక్కడ కంపెనీ అది ఉంది, మనకు అవసరం లేదు. మనము యూట్యూబ్ నుంచి తీసుకుందాం. మన ఎక్కడ ఉన్నాయి ఎగ్జాంపుల్ ఈ వాల్ పోస్టర్ మనం వేసిందే. దీని పైన ఉన్న లింక్ని కాపీ చేసుకొని మళ్ళీ మనం మన సైట్లో వద్దాం. మన సైడ్లో వచ్చామా? మన సైడ్లో వచ్చినాక దీన్ని తీసేసి Ctrl+V పేస్ట్. ఆ తర్వాత అప్డేట్ మీద క్లిక్ చేస్తే వీడియో వచ్చేస్తుంది. దీన్ని క్లోజ్ చేసేయండి. చూడండి, వీడియో వచ్చేస్తుంది కదా. కానీ ఈ వీడియో మనకు ఇక్కడ కాదు, వీడియోస్లో కావాలి కదా. Ctrl+X కట్ చేశాను. వీడియోలో ఇక్కడ నుంచి వీడియోలో వెళ్ళి ఇక్కడ వచ్చాం కదా. ఇక్కడ వచ్చేసి ఇక్కడ వచ్చేసి Ctrl+V అంటే పేస్ట్. ఇక్కడ వచ్చేసి పేస్ట్ చేసేసాం. మనం ఇక్కడ యాక్చువల్గా ఫస్ట్ ఇక్కడ రావాలి. వీడియోస్లో వచ్చిన తర్వాత యాడ్లో వెళ్ళి మీడియాలో వెళ్ళి వీడియోస్లో వెళ్ళి ఇక్కడ మనం వీడియో తీసుకోవాలి. కానీ మనం అక్కడ తీసుకున్నాం, దానివల్ల కట్ పేస్ట్ చేశాను. కానీ మీరు ఇంకోసారి వస్తే డైరెక్ట్గా దీంట్లో వచ్చి వీడియోస్లో వచ్చేసి యాడ్ చేసుకోండి. వీడియో యాడ్ చేయడం చాలా ఈజీ. వీడియో యాడ్ చేశాను నేను గ్యాలరీ నుంచి, మీడియా నుంచి వీడియోస్ అని. దీనికి మనం క్యాప్షన్ ఇవ్వాలి కదా. ఓకే, సారీ, ఇక్కడ తీసుకున్నాం. పేజెస్ డిజైన్ యాడ్లో వెళ్ళి టెక్స్ట్ని క్లిక్ చేయగానే టైటిల్ రైట్ ఇది వచ్చింది ఇక్కడ. దీన్ని క్లోజ్ చేసేసి దీనికి మనం చిన్నగా చేసుకుంటాను. దీన్ని ఇక్కడ మధ్యలో ఉంచి దీనిలో క్లిక్ చేయగానే ఇది వస్తుంది, ఎడిట్ టెక్స్ట్. ఓకేనా? దీంట్లో వచ్చేసి వాల్ పోస్టర్ ఓకే. దీనికి సెలెక్ట్ చేసుకొని దీనికి కలర్ ఎల్లో ఇద్దాము. ఓకే, దీన్ని చిన్నగా చేస్తాను. సెంటర్లో పెట్టేస్తాను. దీన్ని తర్వాత సేవ్ చేసి ఓకే దీనికి నేను పబ్లిష్ చేస్తున్నాను. దీని తర్వాత నేను ఓకే కొట్టేస్తాను. మీ దాంట్లో ఇది వచ్చేస్తుంది. ఓకేనా? ఓకే,
నో థ్యాంక్స్ కొట్టేసి ఇప్పుడు